జగన్ గడి సాక్షి పత్రికలో పచ్చి అబద్ధాలు విష ప్రచారాలు మళ్లీ మొదలు పెట్టేశాడు. చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో 12 మంది కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇచ్చాడు అని చెప్పి సాక్షి పత్రికలో పచ్చి అబద్ధాలు విష ప్రచారాలు రాస్తున్నాడు, మొదలు పెట్టేశాడు. అరే జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంత నీచంగా నికృష్టంగా దరిద్రమైన పుట్టుక ఏంద్రాని నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నువ్వు ఉగ్రవాది నా కొడుకువి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉగ్రవాదులతో సమానం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిన్ను పాతాల లోకాన్ని తొక్కేశారు. అయినా నీకు సిగ్గు, శరం, లజ్జ, మానవత్వం ఏ కోసానా లేకుండా మళ్ళీ విష ప్రచారం మొదలు పెట్టావు, మళ్ళీ అబద్ధపు మాటలు మొదలు పెట్టావు నీ అవినీతి పేపర్లు ఛానల్లో. ప్రజలందరూ కూడా నిన్న 11 సీట్లు ఇచ్చారు. వచ్చే ఎలక్షన్ లో నిన్ను పాతాల లోకానికి పాతరేస్తారు. నిన్ను ఒక్క సీటు కూడా నిన్ను కూడా ఓడిచ్చేస్తారు. ఇంత నీచమైన బతుకు, ఇంత దరిద్రమైన బతుకేంద్రా జగన్మోహన్ రెడ్డి. దేవుడు అనేవాడు ఉన్నాడు రా. నువ్వు 2019లో ప్రజల్ని బుడి కొట్టించి ముఖ్యమంత్రి అయ్యావు కదా. 2024లో ప్రజలందరూ కూడా నీలాంటి ఉగ్రవాది నా కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదని చెప్పి, ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండకూడదని చెప్పి పాతాల లోకాన్ని తొక్కేశారు నిన్ను. ఈసారి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ చావు ఎంత భయంకరంగా ఉండాలో చుట్టూ రాసి పెడతాడు. ఎందుకంటే ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత నీచంగా విష ప్రచారాలు చేస్తున్నావు అంటే ఎంత దరిద్రమైన పుట్టకరా జగన్మోహన్ రెడ్డి నీది.